ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసాదం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ మీకు అన్యాయం జరిగితే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మీరు ఏకే టీవీ న్యూస్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడంలో అటు టీడీపీ ఇటు వైకాపా దొందుతుంది. జగన్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయింది. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పాడు. కానీ ఆఖరికి చేతులు పైకెత్తేశాడు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తామని చెప్పి వాటిని భర్తీ చేయలేదు. మూడవది, ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అక్కడ ఫెయిల్ కావడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదు. స్వయంభూపాధి పథకాలకు పూర్తిగా స్వచ్ఛ పలకడం జరిగింది. ఈ విధంగా జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు చాలా అన్యాయం జరిగింది. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా మేలు జరుగుతుందంటే అది లేదు. కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. తొలి సంతకానికే మెగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేసిన తొలి సంతకం మెగా డిఎస్సికి దానికే ఇంకా దిక్కులే. 10 నెలలు అయింది. మొదటి సంతకం, తొలి సంతకం అంటే ఇమ్మీడియట్ గా అప్పటింటే స్టార్ట్ కావాలి, లేదా మరుసటి రోజో అలాంటిది 10 నెలలైనా ఇంతవరకు మెగా డిఎస్సి అమలుకు నోచుకోలేదు. రెండవది, నిరుద్యోగ భృతి. ఇది సూపర్ 6 హామీల్లో ఒక హామీ. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాం నిరుద్యోగ భృతి కింద అని చెప్పారు. 10 నెలలు అయింది, 10 పైసలు ఇవ్వలేదు. 2025-26 బడ్జెట్లో కూడా పైసా కేటాయించలేదు. కాబట్టి ఆ ప్రభుత్వము నమ్మించి మోసగిస్తే టీడీపీ కూటమి కూడా యువతను నమ్మించి మోసగించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి 2 డిమాండ్లు పెడతా ఉంది. ఒకటి, మీరు నిరుద్యోగ భృతి రేపు ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇవ్వాలని, అది మొదటి డిమాండ్. రెండవది, ఇక మెగా డిఎస్సి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.